మంటి పురుగులం, ఘోర పాపులం. మన క్యారెక్టర్ ఏంటో, మన మెంటాలిటీ ఏంటో, మన సైకాలజీ ఏంటో మనకు తెలుసు. ఎవ్వరి మెంటాలిటీ వాళ్ళకి తెలుసు. తర్వాత దేవుడికి కూడా తెలుసు. మనం పూర్తిగా పాపులమని తెలిసి కూడా, మంచోళ్ళమని కాదు పాపులమని తెలిసి కూడా మన కోసం ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. మన కోసమే తిరిగి లేచాడు. ఏమండి, చంటి పాపని చక్కగా రెడీ చేస్తే చంటి పాపని, ఒక చిన్న పాపని, ఒక 2 ఏళ్ల పాపని ముద్దు మాటలు మాట్లాడే బుగ్గలు ఉన్న చిన్నదాన్ని మంచి డ్రెస్ వేసి, పౌడర్ పూసి, దానికి జుట్టు నీట్గా రెడీ చేసి, సెంటు కొట్టి అట్లా రోడ్డు మీద నిలబడితే చక్కగా ఉండే ఆ చిన్న బిడ్డను చూసి ముద్దాడకుండా దాటి వెళ్ళగలమా? వెళ్ళలేం. ఎవరన్నా కఠినంగా ఉంటే వెళ్ళిపోతారు, కానీ నా వల్ల కాదు. ఎక్కడన్నా నేను జనాల్లో ఉన్నప్పుడు చక్కని చిన్నపిల్లలు తల్లుల చేతుల్లో కనపడితే వాళ్ళు ఏమన్నా అనుకొని ముద్దాడతా. కొంతమంది అనుమానంగా చూస్తారు, ఈ గడ్డం ఈడేంది నా పిల్లని పట్టుకున్నాడని. దేవునికి స్తోత్రం. మామూలుగా చిన్నపిల్లల్ని నా దగ్గరికి తీసుకొస్తారు, చేతులు ఉంచన్నా ప్రార్థన చేయన్నాను. వాళ్ళకి తెలియదుగా, ఎక్కడెక్కడో అన్యులు కదా. ఏమో బుడ్డది చక్కగా ఉంది, తల్లి చేతిలో ఉంది, నాకెళ్ళి చూసింది, ఇట్లా నన్ను నవ్వింది, ముద్దాడుతా. వాళ్ళు ఏమన్నా అనుకొని చక్కని చిన్న బిడ్డ కనపడితే ఆ చిన్న బిడ్డని ముద్దాడకుండా వెళ్ళలేం. అదే చిన్న బిడ్డ ఒంటి నిండు దుమ్ము పోసుకొని అక్కడక్కడ పల్లెటూళ్ళల్లో బాగా వెనకబడ్డ ప్రాంతాల్లో పిల్లల్ని చూస్తాం మనం. ఈ 2 డ్యాముల్లో ఒక డ్యామ్ ఓపెన్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇదంతా బాగా అయ్యి అది ఎండిపోయి ఇక్కడదేమో సగం బయటకు వచ్చి, ఈ పరిస్థితుల్లో ఉండి ఏదో చిన్న నిక్కరతో, చిన్న చెడ్డీ గ్యాంగ్ లాగా చిన్న చెడ్డీతో నిలబడి పాపం ఈ జుట్టంతా ఇటు చింపిరిగా తాటికాయలాగా ఎర్రబారిపోయి చీదరగా ఉంటే ఎవరన్నా ఆ పిల్ల దగ్గర ఆగి చిట్టి చిన్ని అంటారా? చీచి అని పోతారా? ఏమంటారు? హల్లెలూయా. ఆ స్థితిలో ఉన్న చిన్నదాన్ని చిట్టి చిన్ని అని ఎవడన్నా, అబ్బో ఎదురు నాయన నీ పిల్ల అవుతారు అనుకుంటూ పోతారు. కానీ అదే కండిషన్లో ఉన్నప్పుడు ఆ చిన్న బిడ్డని వాళ్ళ అమ్మ చూసిందనుకో, ఆ చిన్నదాన్ని ఎవరు ఎత్తుకోక దుఃఖపడతా అమాయకంగా ఏడుస్తూ ఉంటే కన్న తల్లి చూసిందనుకో, దాన్ని ముక్కులు ఎలా ఉన్నాయి, మూతులు ఎలా ఉన్నాయి, దుమ్ము ధూళి ఎలా ఉంది అనేది పట్టించుకోదు. ఏ ఆదరణ లేక అమాయకంగా ఏడుస్తున్న తన చంటి బిడ్డను పరిగెత్తుకుంటూ వెళ్ళి అమాంతం ఎత్తుకొని, అమ్మా నేను ఎవరు ఎత్తుకోలేదా, నేనున్నాను తల్లి అని, ఎక్కడ చీదరగా ఉందనుకుందో అక్కడ ఏ అనుమానం లేకుండా ముద్దు పెడుతుంది అమ్మ. అది అమ్మ. అంత రెడీ చేస్తేనేమో లోకులు ముద్దాడుతారు, పూర్తి అసహ్యంగా ఉన్నా కూడా అమ్మ ముద్దాడుతుంది. నేను అమ్మ కంటే ఎక్కువ అన్నాడు యేసయ్య. మనం ఇంకా పాపులమై ఉండగానే, ఘోర పాపులమై ఉండగానే, మన పాపములు మనల్ని తరుముతూ, దిక్కు దశ కనబడక శాపాన్ని అనుభవిస్తూ, నాశన వైపు పరుగులెత్తుతూ, నరకపు అంచుల్లో ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఎత్తుకొని ముద్దాడాడు ఆయన. లోకం అసహించుకుంది, నీ ఫ్యామిలీ అసహించుకుంది, సమాజం అసహించుకుంది, ఆఖరికి నీ మనస్సాక్షే నన్ను అసహించుకుంది. ఆ స్థితిలో నువ్వు నేనున్నప్పుడు ఆయన మనల్ని హత్తుకున్నాడు. అది ప్రేమ, దాని విశిష్టత అది. తప్పిపోయిన కుమారుడు మంచి రాజప్రసాదాల్లోంచి రావటల్లా పందుల దొడ్డిలోంచి వస్తున్నాడు ఇంటికి. వాడిని అల్లంత దూరంలోనే చూసి
తండ్రి ఆ కొడుకు ఎదురు వెళ్ళి పరిగెత్తుకుంటా వెళ్ళి యువరాజులాగా పోయాడు. భిక్షగాడి కంటే దారుణంగా వస్తున్నాడు తిరిగి. పందుల దొడ్డి దుర్గంధభరితం. ఆ పందుల దొడ్లోంచి వచ్చేవాడు ఎంత దారుణంగా ఉంటాడో కదా. కానీ తండ్రి ప్రేమ ఇవేం పట్టలేదు. అలాగూ వెళ్ళిపోయి ఆలింగనం చేసుకొని హత్తుకొని మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటున్నాడు ఆ కొడుకుని. యేసయ్య చెప్పాడు ఎగ్జాంపుల్. స్తోత్రం. ఇది ప్రేమ. ఎక్కడ ఇంగ్లాండు, ఎక్కడ ఇండియా? భార్య బిడ్డలు నేసుకొని వచ్చి ఇండియాలోని తన జీవితం మొత్తాన్ని తెల్లార్చుకున్నాడు ఒక భక్తుడు. భార్య పిచ్చిదైంది, రోజు దాడి చేసేది, డోరతి దెబ్బలు కొట్టేది, పైన పడి గందరగోళం చేసేది. విలియం దుర్మార్గుడా, మమ్మల్ని నాశనం చేయడానికే తెచ్చాం ఇండియాకి. ఈ ప్రజలు మనకు తెలియదు, ఈ వాతావరణం మనకు పడదు, ఎందుకు తెచ్చావు? వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. డోరతే, ఈ ప్రజలు నశించిపోతున్నారు. డోరతే, వాళ్ళకి దేవుని వాక్యం తెలియదు, వాళ్ళకి సువార్త తెలియదు. ఈ ప్రజల విషయంలో నాకు భారం ఉంది. డోరతే, కొంచెం ఓపిక పట్టు. ఈ సమాజంలో, ఈ ప్రజల్లో కొందరినైనా ప్రభువుని వారికి పరిచయం చేద్దాం. నువ్వు దుర్మార్గుడి, మమ్మల్ని నాశనం చేయడానికే తెచ్చావు. ఎగబడి గందరగోళం చేసి పిచ్చిదైపోయింది. తనెంతో ప్రేమించే కన్న కుమారుడు చనిపోయాడు. పసికందుగా చనిపోతే అది వేరు, ఎదిగిన కొడుకుగా చనిపోయాడు. చనిపోయిన బిడ్డని సమాధి చేయడానికి కూడా ఎవడో సపోర్ట్ రాలా. ఒక కొబ్బరి మట్ట మీద ఆ డెడ్ బాడీని వేసుకొని ఆ ఈనెలతో ఆ బిడ్డ బాడీని కట్టుకొని ఆ కొబ్బరి మట్టను భుజాన్ని వేసుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి భూస్థాపన చేశాడు. కర్మ పట్ల అనవసరంగా కాదు, క్రీస్తు ప్రేమ బలవంతం చేసింది ఆయన్నే. ఇండియా ప్రజలకు నా యేసుని, ఆయన ప్రేమని పరిచయం చేయాలి. వారు నాకు హెల్ప్ చేసినా చేయకపోయినా, నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నేను వారిని ప్రేమిస్తున్నాను కనుక వారికి ఏ విధము చేత నేను మేలు చెయ్యాలి. బైబిల్ని భారతీయ భాషల్లోకి తర్జుమా చేసి, అనేక భాషల్లోకి తర్జుమా చేసి భారతదేశ ప్రజలకి వాక్యాన్ని అందించడానికి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని బలిపీఠం మీద పెట్టాల్సి వచ్చింది విలియం కేరీకి. ప్రేమ తన స్వజనుల్లో ఉండి ఒక వాక్యోపదేశకుడుగా అద్భుతంగా వాడబడవచ్చు. తెలియని ప్రజల్లోకి వచ్చి ఇన్ని బాధలు పడాల్సిన అవసరం లేదు. ఆహారము లేని దినాలు కూడా గడిపారు. పిల్లరా, ప్రేమ, దాని విశిష్టత, దాని శ్రేష్టత. ప్రేమ అతిశయపడదు, విర్రవేగదు, తగ్గించుకుంటుంది. తనకంటే ఎదుటి వాళ్ళు ఉత్తములు, యోగ్యులు అనుకుంటుంది. తన్ను తాను తగ్గించుకుంటుంది. నేను ఎంతలే అనుకుని దీన మనసు కలిగి. రాజాది రాజు ఎక్కడ? ఆయన ఎక్కడ? కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతలు. అసలు ఆ మహిమేంటి? ఆయన అంతస్తు ఎక్కడ? ఆయన భూమి మీదకి వచ్చి మనుషుల్ని ఘనపరిచి మాట్లాడతాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఏంటి, మీరు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎందుకు భయపడలేదంటాడు. అబ్రహాము నా స్నేహితుడు, దావీదు నా హృదయానుసారి, దానియేలు నువ్వు బహుప్రియుడివి, నాకు ఇష్టం నువ్వు, తెలుసా? మట్టి పురుగులు. ఆ మహోన్నతుడు ఎక్కడ? ప్రేమ తన్ను తాను తగ్గించుకుంటుంది. సముద్రాన్ని పాయలు చేసిన వ్యక్తి ఎవరు? అదిగో చూసారా, మోషే అన్నారు. మోషే చేయంత ఎర్ర సముద్రం ఎక్కడ?
అంటే తెర మీద మోషేను చూపించి వెనకుండి తన రక్షణార్థమైన బాహు చాపి సముద్రాన్ని పాయలు చేసింది దేవుడు. కానీ ఆ ఘనత ఎవరికి వచ్చేటట్టు చేశాడు చూడు. కాదయ్యా, నిన్ను గణపరచాలని మేము ఆరాటపడుతుంటే నువ్వేంటయ్యా అంటే, నన్ను గణపరచడం మీ ఆనందం అయితే మిమ్మల్ని గణపరచటం నా ఆనందం, అది నా హాబీ. దేవుని మనసు